సునాదస్వరము ఫిబ్రవరి 5. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యేసు ప్రభువులు ఈ మాటలు చెప్పాడు. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచితినని చెప్పాడు. మరి మనకు దేవుడు ఏ పని అప్పగించినా కూడా దాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలి. అప్పుడే భూమి మీద తండ్రిని మనం మహిమపరుస్తాం. అదే ప్రభు ఈ రోజున బయలుపరుస్తున్నాడు. దేవుడు మనకు అప్పగించిన పని ఏదైనా మనం దాన్ని మధ్యలో ఆపడానికి లేదు. దాన్ని సంపూర్ణంగా దాన్ని నెరవేర్చాలి. ఆ పనిని కొనసాగించి ముగించినప్పుడే తండ్రికి మహిమ. ఎందుకంటే మనం బహుగా ఫలించడం వల్లనే తండ్రి మహిమపరచబడతాడు. అందుకనే దేవుడు మనకు అప్పగించిన పని బాధ్యత ఏదైనా మనము దాన్ని నమ్మకంగా విశ్వాసంగా కొనసాగించాలని ప్రభు కోరుతున్నాడు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం రాయబడింది. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తికి లోపము లేకుండా చేయమని రాయబడింది. మరి ఏ పని దేవుడు మన చేతికి అప్పగించినా దాన్ని మనం శక్తికి లోపం లేకుండా చేయాలి. అది ఉద్యోగ బాధ్యతలైనా, పిల్లలైనా, కుటుంబం పనైనా, మనకిచ్చిన సంఘమైనా, సహవాసమైనా, మనకిచ్చిన తలాంతులు ఏదైనా కూడా మనం శక్తికి లోపం లేకుండా చేసినప్పుడే మనము తండ్రిని మహిమపరచగలం. సొలొమోనుకు దేవుడు మందిర పని అప్పగించాడు. మరి ఆ పనిని ఆయన గొప్పగా సంపూర్ణంగా ముగించి మరి దేవుణ్ణి గొప్పగా ఘనపరిచాడు, మహిమపరిచాడు. మరి యెహోషువకు ప్రజలందరినీ తీసుకొని వాగ్దాన దేశంలోకి వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన అందరినీ వాగ్దాన దేశంలోకి నడిపించాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు ఎవరికి ఏ పని అప్పగించబడినా వాళ్ళు దాన్ని నమ్మకంగా కొనసాగించి దేవుణ్ణి గొప్పగా మహిమపరిచాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, దేవుడు మనకు అప్పగించిన పనిని మనం నమ్మకంగా కొనసాగిద్దాం, సంపూర్ణంగా నెరవేర్చుదాం, శక్తికి లోపం లేకుండా చేద్దాం. కొన్నిసార్లు సందేహాలు, భయములు మనకు కలిగిన విశ్వాసమున కర్తను కొనసాగించేవాడైన యేసు వైపు చూసినప్పుడు మనం ముందు కొనసాగలం. మరి ఆయన ఏ విధంగా తనకిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద తండ్రిని మహిమపరిచాడో అదేవిధంగా మనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి తండ్రిని మహిమపరచుదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన మాట కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. దేవా, వారికి ఇచ్చిన పని ఏదైనా దాన్ని సంపూర్ణంగా నెరవేర్చే కృపనీయండి తండ్రి. చేతికి వచ్చిన పనిని శక్తికి లోపం లేకుండా చేసి ఈ లోకంలో మిమ్మల్ని మహిమపరిచే కృప అందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.